జై శ్రీరామ్. వైకుంఠ ఏకాదశి అందరికీ శుభాకాంక్షలు. విశేషమైనటువంటి రోజున ఈరోజు మా డిస్పల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క కిల్లా రామాలయం వద్ద ఉత్తర ద్వార దర్శనంతో మబ్బున్నే ప్రాతకాలము అనగా బ్రాహ్మీ ముహూర్తాన ఉత్తర ద్వార దర్శనము తెరవబడింది. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి విశిష్టత స్వామివారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపము సీతారామచంద్ర స్వామివారు. ఆ యొక్క రాముల వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క రోజున ఇంట్లల్లో చాలా విశేషంగా మోక్ష ఏకాదశి అని చెప్పుకుంటారు. ఈ మోక్ష ఏకాదశి అంటే ఏంటిదంటే ఈ యొక్క రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో నిష్ఠతో స్వామివారి యొక్క సేవలో పాల్గొంటారో, ఎవరైతే నిష్ఠతో భక్తితో ఈరోజు ఉపవాసం చేస్తారో, అలాగే ఈ యొక్క రోజున ఈ యొక్క మహావిష్ణువు సంబంధించిన ఏకాదశికి విష్ణు సహస్రనామ పారాయణం చేసినా కానీ ఒకసారి అంటే 10,000 అని చెప్పినారు. అంటే 10,000 సార్లు అన్నటువంటి ఒక పుణ్యం వస్తుందట ఈ యొక్క రోజున. ఈ యొక్క రోజు మన భారతీయ సంస్కృతిలో విశేషమైనటువంటి రోజున ఈరోజు మేము డిస్పల్లి గ్రామంలో జరుపుకుంటున్నాము. మా గ్రామస్తులందరూ కూడా సహకార్యంతో మా చైర్మన్ గారు, పెద్ద మనుషులు అందరూ కూడా ఈ యొక్క ఆధ్వర్యంలో ఉత్తర ద్వార దర్శనము తెలుపబడినాము. అలాగే భక్తులందరూ కూడా స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క భారతదేశంలో సకల సంకట నివారణ దుఃఖ దోషాలన్నీ వెళ్ళిపోవాలి, స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్.